नरेंद्र दामोदर दास मोदी ఈశ్వర్ కి శపథ్ లేతా. నరేంద్ర మోదీ గారు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నేటితో ఖచ్చితంగా 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ పుష్కర కాల ప్రస్థానంలో భారతదేశం సంక్షేమం, ఆర్థికం, సాంకేతికత మరియు వ్యూహాత్మక రంగాలలో ఊహించని అద్భుతాలను సృష్టించింది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదంతో జనధన్ ఖాతాల ద్వారా ప్రతి ఇంటికి బ్యాంకింగ్ వ్యవస్థను చేర్చడం, ఉజ్వల యోజనతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపడం మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య బీమాను కల్పించడం మోదీ మార్క్ సంక్షేమానికి నిదర్శనంగా నిలిచాయి. పీఎం కిసాన్ ద్వారా రైతుల అకౌంట్లోకి నేరుగా నగదు బదిలీ, పీఎం ఆవాస్ యోజనతో పేదల సొంతింటి కల నెరవేరటం వంటి విప్లవాత్మక మార్పులతో పాటు కరోనా సంక్షోభంలో 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందించి దేశం అంత్యోదయ సంకల్పాన్ని చాటుకుంది. మరోవైపు ఆర్థిక మరియు సాంకేతిక రంగాలలో భారత్ ఒక డిజిటల్ పవర్ హౌస్ గా అవతరించింది. బ్రిటన్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారత్ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ద్వారా సరికొత్త రికార్డులు సృష్టించింది. నేడు ప్రపంచంలోని అత్యధిక డిజిటల్ లావాదేవీలు మన యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధిస్తూ దేశీయంగా యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు తయారు చేస్తూ ఎగుమతుల్లో దూసుకుపోతోంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశ సార్వభౌమత్వాన్ని చాటిన మోదీ సర్కార్ G20 అధ్యక్షతన అంతర్జాతీయ వేదికలపై ఎజెండాను నిర్దేశించే విశ్వగురు స్థాయికి దేశాన్ని చేర్చింది. ఈ ప్రగతికి ఊతమిస్తూ దేశ మౌలిక సదుపాయాల రంగం గతంలో ఎన్నడూ లేని వేగంతో దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో జాతీయ రహదారుల నిర్మాణం, సరిహద్దు టన్నెల్స్, ఆధునిక ఎయిర్పోర్ట్లు, సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశ రూపురేఖలను మార్చేశాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్, గ్రీన్ ఎనర్జీ, 5G నెట్వర్క్ విస్తరణతో పాటు అంతరిక్ష రంగంలో చంద్రయాన్ 3, ఆదిత్య L1 విజయాలతో ఇస్రో సగర్వంగా నిలిచింది. పీఎం గతిశక్తి ప్రణాళికతో అగ్రగామిగా దూసుకుపోతున్న భారతదేశం మోదీ గారి అద్భుత మార్గదర్శకత్వంలో నేడు ఒక సగర్వ వికసిత్ భారత్ గా శతాబ్దపు స్వప్నాలను నిజం చేస్తూ అమృత కాలంలోకి అడుగుపెట్టింది.